స్టవ్ మీద కుక్కర్ పెట్టి 2 స్పూన్ల కందిపప్పు, ఒక 4-5 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, మిరియాలు, అలాగే మీడియం సైజ్ ఆనియన్, 2-3 టమాటాలు, తెల్లగడ్డపాయలు ఒక 2-3, అలాగే కొంచెం చింతపండు, ఒక గ్లాస్ వాటర్ వేసి 5-6 విజిల్ పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. విజిల్ మొత్తం పోయిన తర్వాత ఇందులోంచి వాటర్ సపరేట్ చేసి టమాటాలు, ఆనియన్స్ అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా నున్నగా పేస్ట్ లాగా అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, అలాగే తెల్లగడ్డ దంచుకోవాలి. కరివేపాకు, కొంచెం ఇంగువ, పోపు మొత్తం వేసేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ ఏదైతే ఉందో అది వేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకునే ప్యూరీని కూడా మొత్తం వేసేసి మనం రసానికి తగ్గట్టు ఎట్లయితే వాటర్ వేసుకుంటామో పులుపు లేకుండా అలేలాగా వాటర్ వేసుకొని ఇందులోకి తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా రసం పౌడర్ వేసుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర, అలాగే కరివేపాకు వేసుకొని దించేసుకుంటే టమాటా రసం రెడీ. ఇది 2 రోజుల వరకు ఫ్రెష్గా చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి రసం వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. పిల్లలు ఎవరికైనా డైజెషన్ కాలేదు అనుకుంటే ఇలా ఒకసారి రసం చేసి పెట్టండి, మంచిగా డైజెషన్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో స్పెషల్ ఈరోజు టమాటా రసం. మీరేం తిన్నారో కింద కమెంట్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.